రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్తలను ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండుగ రోజున ఈ 3 ఉంటేనే పెరిగిన పింఛన్లు 4,016, 6,016 కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లైక్ చేయడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,34,541 ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. దానికి సంబంధించిన వివరాలు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్న వారికి శుభవార్తగాని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి నెల 2016, మార్చి నెల 2016 అనగా 4,032 రూపాయలు వృద్ధులకు, వికలాంగులకు 4,016 రూపాయలు, 4,016 రూపాయలు, 8,032 రూపాయలు వికలాంగులకు ఉగాది పండుగ రోజు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే దృష్ట్యా ముందుకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్లను ఇప్పటివరకు ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వానికి ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను బయలుపరిచింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ వాహులకు శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉగాది రోజున పెరిగిన ఆసరా పెన్షన్లకు నాంది పలికే అవకాశం ఉంది. 2,016 రూపాయలను 4,016 రూపాయలుగా, 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా పెంచుతూ ఆమోదం లభించే అవకాశం ఉంది. వీటిని ఏప్రిల్, మే నెలల నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక సూచనలు వెల్లడించడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్, ఫేక్ రేషన్ కార్డ్, వయసు మార్పిడి చేసుకున్న వారందరికీ కూడా ఆసరా పెన్షన్లను తీసివేస్తున్నట్లు సమాచారం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలు నిండి ఉండి ఆసరా పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరికి మాత్రమే ప్రభుత్వం ఆసరా పెన్షన్లను ఇస్తుందని పేర్కొనడం అయితే జరిగింది. ఎవరైతే అర్హత లేని వారందరికీ కూడా ఆసరా పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దానికి సంబంధించిన సమాచారం కూడా మనకు ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం
ఆవశ్యకత కూడా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.